సో ఇదే మన ఇల్లు అన్నమాట. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు అన్ని కొంటే పనులు నా బంగారు కూనా నా చిన్నారి కూనా కుండ బాస్ ఎట్లుండో గుండెబ్బాయి చాలా చాలా కష్టానికి కారణం ఎవరని. సో దీని కష్టం కారణం ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న నేనన్నమాట. మాకు చాలా ఆస్తుండే, వాసన చెప్పాలంటే చాలా ఆస్తుండే. కానీ మా నాయన సిచ్యువేషన్లు బాగాలేక చనిపోయే పరిస్థితులు ఉంటే అవన్నీ అమ్మేయాల్సి వచ్చింది. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి మళ్ళా మా నాయన ఎంత ఓటుకుండో అంత సంపాదన తిరిగి నేను సంపాదించినాం. పోయినాయి, అన్ని పోయినాయి. 5 ఎకరాల పొలం ఉండే పోయింది, బర్రెలుండే, ఆవులుండే పోయినాయి, ఇంత పెద్ద బిల్డింగ్ ఉండే పోయింది. గురుదేవుడికా ఇంతటి శోకం 200 గజాల జాగుండే జస్ట్ 2.5 రేగులు ఇల్లుండే. అమ్మ నాన్నకు ఏ ఇబ్బంది పెట్టాం, మా అమ్మ నాన్నని మీరు వెట్టురి పైసలు అని చెప్పి మేము అలా అడగం. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బై నరేందర్. సో ఈ రోజు ఏడున్నామో తెలుసు కదా, గుండు బాస్ అంటారా బాబు. సో గుండెందుకైనా ప్రతి ఒక్కటి క్లారిటీ ఇస్తా. అండ్ మా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ టూర్ అయితే చూడండి. సో వచ్చేసండి ఇక మనం హోమ్ టూర్ చూద్దాం. అది ఎవరు తెలుసు కదా, మా విలేజ్లో మా హోమ్ టూర్. నిన్న అయితే పప్పి వాళ్ళ ఇల్లు అయిపోయింది కదా మొన్న. సో ఈ రోజు మాది ఉంది. సో మా ఇల్లు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ ఇల్లు ఎట్లుందో కూడా మీరు చూడొచ్చు. సో అది దానికి కట్టడానికి ఎంత కష్టమైంది, దాన్ని ఎవరెవరు కట్టారు, ఎంత పైసలు అయినా ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చలో ఇంట్లోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్. సో ఇదే మన ఇల్లు అన్నమాట. సో చూసుకోండి, వచ్చేసి చూపిద్దా ఇక. సో చూసుకోవచ్చు. సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లుంటుంది స్టార్టింగ్లో. సో ఫ్రంట్ ఇట్లుంది. సో ఇట్లా పెద్ద గేటు ఇదంతా ఉంటుంది అన్నమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు, సైడ్లో కూడా. సో ఇప్పుడైతే జస్ట్ ఇంకా పెయింటింగ్ ఏం కాలేదు. అంత అయినాక సూపర్ ఉంటుంది. ఓటమ్మా నా బిడ్డ నన్ను ఎత్తుకో అని చెప్పి నా దగ్గరికి అయితే వస్తుంది. ఎత్తుకోవాలా బిడ్డ? మమ్మీ ఎత్తుకుంటా చూడు. దాన్ని వచ్చేసి మా కోటి ఆడుకోరు. ఇక చూసుకోండి. సో అయితే ఈమె కోసం ఇంతకుముందుకు అయితే మొత్తం గెచ్చుకులు ఉండే. ఈ మోకి కింద పడుతుందని చెప్పి ఇమీడియట్గా ఫాస్ట్గా బండలు వేపించేసినాం. సో చూసుకోండి, కింద అయితే ఓపెన్ ప్లేస్ చూసుకో. ఫస్ట్ అయితే కింద ఓపెన్ ప్లేస్ అయితే చూసుకోవచ్చు. సో ఇదైతే బాత్రూము. సో ఇక్కడ వచ్చేసి కింద మొత్తం ఓపెన్ ప్లేస్. సో ఇది ఇట్లా ఓపెన్ ప్లేస్ ఎందుకు పెట్టినాం పప్పి? అదొకటి ప్లస్ ఫ్యూచర్లో ఇక్కడ కిచెన్, దేవుని రూము, ఇక్కడ హాల్ అయితే అవుతుంది. సో ఈ కిందనేమో మాకైతుంది, పైననేమో మా అన్నకైతుంది. కాకపోతే ప్రజెంట్ పైననే మా అన్న నేను ఉంటున్నాం. సో డోర్ అయితే తీసేసి చూపిద్దాం ఇక. ఇది కిచెన్ కాదు, 2 బెడ్రూమ్లే. ఇది బెడ్రూమే కాకపోతే టెంపరరీ. ఇప్పుడు ఏది అంతా ఇల్లు మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు కాబట్టి. సో జస్ట్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు జస్ట్ చిన్న మినీ కిచెన్ అయితే ఇందులో పెట్టుకుంది మా అమ్మ. సో ఇక్కడ వచ్చేసి మా తాత చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పినా కదా, ఇదేనే మా తాత చనిపోయిండు. సో ఇది మినీ కిచెన్ అన్నమాట. ఎందుకంటే ఇల్లు మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి. ఇది కూడా బెడ్రూమే, అవతలది కూడా బెడ్రూమే. మా కోటి ఆడు పాలు ఒలికేసావా బిడ్డ? ఒలికేసావా పాలు? ఇంకా నీ గట్టిగా కూడా చిన్న ఉన్నావు అందుతుందని చెప్పి అన్ని కొంటే పనులే.
ఓ సో చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదైతే మొత్తం మా అమ్మ ఇలా సామాన్ పెట్టుకుంది కిచెన్ కంప్లీట్ అయ్యేంత వరకు. అంటే ఆల్రెడీ ఈడ కిచెన్ కాలేదు, పైన అయింది, చూపిస్తాం చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇదైతే చిన్న బెడ్రూమ్. ఇది మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇది జస్ట్ ఇప్పుడు కిచెన్ లాగా వాడుకుంటారు. సో ఇది ఓన్లీ మా అమ్మ నాన్న వాళ్ళే వాడుకుంటారు, మాది పైన ఉంటుంది దీని రూమ్ది. సో ఇదైతే బెడ్రూమ్. సో లోపలికి అయితే వెళ్దాం. సో అదేమో కిచెన్, ఇదేమో బెడ్రూమ్. సో మా అమ్మ నాన్న వాళ్ళకు, మా అమ్మ మా నాన్న వాళ్ళకు ఇది బెడ్ అనమాట. సో చూసుకోవచ్చు. సో ఇది ప్లస్ ఇక్కడ ఇది దేవుని రూమ్ పెట్టుకోరు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా పైన చూపిస్తారు చూడండి క్లారిటీగా. ఎందుకంటే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు కదా కన్స్ట్రక్షన్, టెంపరరీ అయినా సరే ఉండాలని చెప్పి మా వాళ్ళు ఇట్లయితే పెట్టారు. చూసుకోండి కుండ బాస్ ఎట్లుండో. సో అల్మార్ కూడా పాత అల్మార్ అనమాట. ఓల్డ్ కాలంలో అల్మార్లు ఉంటాయి కదా అందరికి ఎవరికైనా. సో మా ఇంట్లో కూడా ఉందన్నమాట ఈ అల్మారు గిల్మార్ అన్ని. డ్రెస్సింగ్ టేబుల్ అంతా ఇల్లు కొత్తగా గృహప్రవేశం చేసినప్పుడు అన్ని కొత్తగా తెచ్చిస్తాం. సో కంప్లీట్ అయినాక గృహప్రవేశం అప్పుడు కూడా మొత్తం చూపిస్తాం. సో దీని వెనకాల కష్టం చాలా ఉంది. ఆ చాలా కష్టం ఎంత ఉంది అనేది నేను ఇప్పుడు పైనకైనా చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది కింద మా అమ్మ నాన్న వాళ్ళ బెడ్రూమ్, ఇది వచ్చేసి కిచెన్. క్లారిటీగా అర్థం అయిపోయింది కదా. సో ఇదంతా ఓపెన్ ప్లేస్. ఫ్యూచర్లో ఇదంతా ఏం చేస్తామంటే ఇళ్ళనేమో కిచెన్ వస్తుంది, ఈడ కిచెన్ వస్తుంది, ఈడ దేవుని రూమ్ వస్తుంది, ఇదంతా హాల్ వస్తుంది. ఈ పోర్షన్ ఏమో ఓరుకుంటుంది, ఈ పోర్షన్ మొత్తం పైన పోర్షన్. సో ఇప్పుడు టెంపరరీ మన పెళ్లి కాలే వాటికి మా అన్న నేను పైననే ఉంటున్నాం. 2 బెడ్రూమ్లు ఉంటాయి, కిచెన్ కూడా ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్. మా 3 కార్లు పడతాయి ఇంట్లో, చూసుకోండి ఎంత పెద్ద ఉందో. సో 3 కార్లు ప్లస్ మా అన్న కూడా ఫ్యూచర్లో ఒక కార్ తెచ్చుకుంటాడు. మా అన్నకు ఒక కార్, 4 కార్లు పార్కింగ్ కాబట్టి అంత ప్లేస్ అయితే ఇందులో ఉంది. చూసుకోండి, మీకు ఈజీ అర్థమైపోతుంది. సో చూసుకోవచ్చు. సో ఇదైతే కింద బాత్రూమ్. సో పైనకి వెళ్ళిపోదామా ఇక. సో ఇక్కడ సందులో కూడా చూపిద్దాం ఎట్లెట్లుంది అనేది. సో ఇక్కడైతే యాక్చువల్లీ ఇక్కడ బాత్రూమ్ వస్తుంది అనుకున్నాం, కాకపోతే ఇక్కడ స్లాబ్ చిన్న సైజ్ అయింది కాబట్టి దీంట్లో ఏమైతే పెడతలేం, నార్మల్గా ఏదో ఒకటి టెంపరరీ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి సందులో కూడా మనం కడుక్కోవడానికి హ్యాండ్ వాష్కి సంబంధించినందుకు బట్టలు ఉతికేసుకుని కూడా ఇక్కడ సందులో కూడా ఒకటి వచ్చింది అనమాట. సో మొత్తం గ్రానైట్ అయితే వేయించినాం. సో దీనిపైన కూడా గ్రానైట్ వేయించినాం, ఎందుకంటే గోడల మీద ఎప్పుడైనా వాటర్ పడితే ఆ గోడ అనేది గలీజ్ అవుతుంది అని చెప్పి టైల్స్ వేయించినాం. ఎందుకంటే అవి ఎప్పుడైనా వర్షం పడ్డా కానీ అది కిందికి వాటర్ వెళ్ళిపోతాయి ఫాస్ట్గా. సో పైనకైతే వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, పైన చూపిద్దామా. సో పైన అయితే వ్యూ వేరే లెవెల్ ఉంటుంది, ఎందుకంటే మాది విలేజ్ కదా. చూసుకోండి. సో ఇదైతే ఇది స్కూల్ అన్నమాట. మా ఇంటి నేను ప్రైవేట్లో చదువుకోలేదు, గవర్నమెంట్లో చదువుకున్నా. సో గైస్ చూసుకోవచ్చు, ఇదైతే స్కూలు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక ఎంట్రెన్స్ ఇదంతా ఇదన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం ఇది బాత్రూమ్, ఇదంతా బాత్రూమ్ చూసుకోవచ్చు. ఇదంతా బాత్రూమ్ అంతా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి ఇంకేదంతా కంప్లీట్ కాలేదు, ఇదంతా గలీజే ఉంది. సో నేను ప్రజెంట్ చూపిస్తున్నాం. అందరూ కంప్లీట్ అయినాకనే చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే అందరు అడుగుతారు అని చెప్పి ఇక్కడ వైర్లు కూడా అంతా కన్స్ట్రక్షన్ అయితే చూసుకోండి. వైర్లు కూడా గుంజీరు, ఇక్కడ వైర్లు గుంజీరు, ఈ వైర్లు గుంజీరు, ఇదంతా ఫాల్ సీలింగ్ వస్తుంది అనమాట. సో సేమ్ కింద ఎట్లుందో అట్లా పైన ఎట్లుందో అట్లా కింద వస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ కిచెన్ ఎట్లుందో. సో మొత్తం గ్రానైట్ తోటి అయితే చేపించేసినాం. సో చూసుకోండి. సో ఇదంతా దేవుని రూమ్ కూడా అయిపోయింది. అంతా సగం పనులు అయితే అయిపోయినాయి. సో ఈ పోర్షన్ ఎట్లుందో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద కూడా సేమ్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మా అన్నకు నాకు సేమ్ ఉండాలి కదా ఎప్పుడైనా. సో ఇప్పుడు ఎట్లయితే డిజైన్ చేసినాం సేమ్ టు సేమ్ కింద వస్తుంది. సో దీని కష్టాలు ఇంకా చాలా బాధలు ఉన్నాయి, చెప్తా వీడియో లాస్ట్ చెప్తా. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మా బెడ్రూమ్, ప్రజెంట్ ఇది మా బెడ్రూమ్, విలేజ్ లో మా బెడ్రూమ్ ఇది. ఇంకా చూడండి, సో చూసుకోవచ్చు. సో మా ఫోటో ఉంటుంది ఇక్కడ ఫ్యాన్ మందిలో. సో ఇక్కడ చూసుకోవచ్చు మా ఫోటో, పప్పి వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిన ఫోటో, గిఫ్ట్ పెళ్లి పాప పుట్టినప్పుడు అయితే ఫోటో గిఫ్ట్ పెట్టారు. సో ఇట్లా ఎందుకు కప్పినామంటే ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి దుమ్ము పట్టొద్దని. ఇప్పుడు ఎప్పుడైనా రూమ్ వాడితే మంచిగా ఉంటుంది, రూమ్ వాడకపోతే గలీజ్ అవుతుంది కదా. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా గలీజ్ అయిపోయింది చూసుకోండి, ఎందుకంటే దీంట్లో ఎప్పుడు డోర్ పెట్టి ఉంటుంది కదా.
సో దానివల్ల మరి ఏం ఎఫెక్ట్ తెలియదు, కానీ దానివల్ల ఫోటో ఫ్రేమ్స్ కూడా మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి, గలీజ్ అయిపోయినాయి చూసుకోండి. సో అంటే మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కదా హైదరాబాద్ నుంచి విలేజ్కి. సో దానివల్ల ఫొటోస్ కూడా మరీ ఎందుకో గాలి బయట డైలీ ఆడకనే ఎందుకో తెలియదు, కానీ మొత్తం ఫోటోలు కూడా గలీజ్ అయిపోయినాయి. సో ఇది మా బెడ్రూమ్ అనమాట. సో సేమ్ టు సేమ్ హైదరాబాద్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. సో ఇది బెడ్, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్. సో ఇవన్నీ సెకండ్ అంటే ఇంతకుముందు మేము ఏవైతే వాడినో అవన్నీ ఈడికేసినాం, ఆడికి కొత్తవి తెచ్చుకున్నాం. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇదంతా గ్రోపర్స్ అయిన తర్వాత మళ్ళా కొత్తది తెస్తాం. సో మా అన్న బెడ్రూమ్ అయితే చూపించేస్తా, వచ్చేసేయండి. సో చూసుకోవచ్చు, ఇదైతే మన్న బెడ్రూమ్. సో మన్న కూడా ఇంకా పెళ్ళి ఏం కాలేదు కాబట్టి మన్నకైతే ఇంకా బెడ్ గీటు గిరుపులు అయితే ఏం రాలేదు. సో జస్ట్ నార్మల్ గా ఏదో అట్లా టెంపరీ ఏదో అంతా వర్క్ కంప్లీట్ అయినాక ఎవరైనా ఫర్నిచర్స్ టేబుల్స్ గీబుల్స్ అంతా తెచ్చుకుంటారు కదా. సో ఏం కంప్లీట్ కాలేదు కాబట్టి పైన కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని అసలు ఏదంటే టెంపరీ ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి మాత్రమే మేము ఐటమ్స్ అయితే పెట్టుకున్నాం. సో ఇక్కడ వచ్చేస్తే టైల్స్ కూడా మంచిగా చూసుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా మంచి డిజైన్ అయితే చేసినాం. కానీ మా క్యూటీ ఆడుకోనిక మాత్రం మంచిగా పీస్ఫుల్ ఉంది. చూసుకోండి, ఇంత ఓపెన్ ప్లేస్ పైన ఉంటుంది, కింద ఉంటుంది. చాలా మంది అనుకుంటారు కదా అంతా దీనికి అంత కష్టానికి కారణం ఎవరని. సో దీని కష్టం కారణం ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న నేనన్నమాట. సో దీన్ని ఎంత కష్టపడి కడుతున్నాం అనేది మా అన్నకు నాకే తెలుసు, ఆ బాధ మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మా నాన్న 1 రూపాయి దీనికైతే ఏం పెట్టుకోలేదు, మా నాన్న సంపాదించింది పెద్దగా ఏం లేదు, దీన్ని కడుతుంది కూడా ఏం లేదు. కాకపోతే మా సొంతం కష్టంతో మా తెలివితోటి మేము కడుతున్న ఇల్లు ఇది. సో ఫస్ట్ మాకు చాలా ఆశ ఉండే, వాసన చెప్పాలంటే చాలా ఆశ ఉండే, కానీ మా నాయన సిచ్యువేషన్లు బాగాలేక చనిపోయే పరిస్థితులు ఉంటే అవన్నీ అమ్మేయాల్సి వచ్చింది. అవన్నీ అమ్మిన తర్వాత కూడా ఒక కొడుకులు రాబాయి, నాకు 2 కొడుకులు, నా కొడుకులు చాలు, నా కొడుకులు కంబ్యాక్ ఇస్తారు అనుకుంటా, లేకపోతే నా కొడుకులు సంపాదిస్తారు అనుకుంటా తెలియదు, కానీ మళ్ళీ మా నాయన ఎంత ఓటుకుంటో అంత సంపాదన తిరిగి మేము సంపాదించినాం. అది మా నాయన పెట్టుకున్న నమ్మకం. సో దానివల్ల ఈరోజు మేము మా నాయన ఎంత ఓటుకుంటో అంత సంపాదన అయితే సంపాదించి చూపించినాం మా నాన్నకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అన్ని ఆశల గురించి ఎందుకు, ఉన్న ఆశలు చాలా అంటే పోయినాయి, అన్నీ పోయినాయి. 5 ఎకరాల పొలం ఉండే పోయింది, బర్రెలుండే ఆవులుండే పోయినాయి, ఇంత పెద్ద బిల్డింగ్ ఉండే పోయింది, ఇంకా చాలా ఉండే. ఎందుకంటే కొన్ని మేము గౌడ్స్ మా నాన్న టార్చర్ మీకు కింద పడి చనిపోవడం, ఒకసారి మందు తాగి చనిపోయే టైంలో ఉన్న కాడికి అన్నీ అమ్మడం, వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పండి. అప్పట్లో ఒక 1000 రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయలు అంటే పెద్ద మాట. అప్పట్లో అడ్డగోళ్ళే తెలియక ఫ్యూచర్లో ఇంత డెవలప్ అవుతుంది తెలియక అడ్డగోళ్ళే అమ్మేసుకురు. ఇలా బాధపడుతుంటే మేము కంబ్యాక్ ఇచ్చినాం. 200 గజాల జాగుండే, జస్ట్ 2.5 రేగులు ఇల్లు ఉండే. పైన డిస్ప్లేస్ చూసుకోండి మా ఇల్లు ఎట్లుందో పాతది. ఈ ఇల్లుని ఇట్లా చేసినాం అంటే అది ఎవరు, మా అన్న నేను మాత్రమే. నేను ఫస్ట్ 20 లక్షలు పెట్టి ఫస్ట్ కింది నుంచి పిల్లర్లు లేపి 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసినాం. మళ్ళీ మొన్న కూడా ఇప్పుడు ఒక 15 లక్షల దాకా పైసలు పెట్టిండు. మొత్తం గ్రానైట్ టైల్స్ ఇంకేవేవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ముందల కంఫర్ట్ వాల్స్ అవంతా మన్న కట్టిస్తుడు. సో నేను ఒక 20 లక్షలు పెట్టినా, మన్న ఒక 15 లక్షలు పెట్టిండు. సో ఇప్పుడు మా అన్న ఇంకొక 5 లక్షలు పెడతాడు, 20 లక్షలు ఇద్దరికి సేమ్ అయిపోతుంది. తర్వాత ఇంకా 10 లక్షల పన్నున్నా, ఇంక 20 లక్షల పన్నున్నా మా అన్న నేను షేరింగ్ చేసుకొని అయితే కడతాం. మా అమ్మ నాన్నకి ఏ ఇబ్బంది పెట్టాం, మా అమ్మ నాన్నని మీరు పెట్టుర్రి పైసలు అని చెప్పి మేము వాళ్ళని అడగం. ఎందుకంటే వాళ్ళు ఇక వాళ్ళకు ఏముంది, వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు అవసరం లేదు. ఉన్న అప్పే మా అన్న నేను కలిపి తీర్పేసేసినాం. మా నాయన వేసిన అప్పు మా అన్న నేను కలిపి తీర్చేసినాం. అది ఏ అప్పు ఉండే, మా అక్కకు పెళ్లి చేసినాం, ఆ పెళ్లి అప్పు ఒకటే ఉండే, ఆ పెళ్లి అప్పు తీసేసినాం. మా అన్న నేను సొంతంగా కష్టపడి తీర్చేసినాం, అయిపోయింది. సో ఫ్యూచర్ లో అయితే పక్కా చెప్తున్నా, నాకు ఒక 10 లక్షల సంపాదన వచ్చినా 2 లక్షలు కూడా పక్కా ఖర్చు పెడతా జనాలకు. నాకు ఒక 1 కోటి రూపాయల సంపాదన వచ్చినా ఒక 20 లక్షలు జనాలకు నేను పెడతా. అది ఏ యాంగిల్ పెడతా, ఎట్లా పెడతా, ఏం పెడతా అనేది మీకు ఫ్యూచర్ లో చూపిస్తా. నేను స్వార్థపరుని కాదు, నేను ఎంత సంపాదించుకున్నా కానీ నేను కొంతమందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉన్న మైండ్ సెట్ ఆలోచన ఉన్నది. సో చూసిరు కదా, ఇదైతే మా విలేజ్ హోమ్ టూర్. బట్టలు ఉతికేసుకోవడానికి కానీ, గిన్నెలు రాసుకోవడానికి, ఏదైనా చిన్న ఐటమ్స్ కానీ ఉంటది కదా ఫంక్షన్స్ అయినప్పుడు, ప్రతి ఒక్క దానికి ముఖం కడుకొని అయినా, లేకపోతే కాలు చేతులు కట్టుకొని చేతులు కడుకొని ఇదైతే పెట్టించడం. సో ఇక్కడైతే చిన్న ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్. సో వాటర్ ట్యాంక్ ఇక చూడండి ప్రెసెంట్ అయితే ఒకటే. సో పప్పి పైన కూడా చాలా మంది ప్రాంక్ అని అంటారు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్రాంక్, పెద్ద లెవెల్ ప్రాంక్ నేను చేసి చూపిస్తా. సో మరో కొత్త వీడియో తోటి మీ ముందుకు వస్తా. బై బాయ్.